చిట్టి తల్లి ఏం చేస్తున్నావమ్మా? కస్టమర్కి డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాం అమ్మా. సరే అమ్మా. డిజైన్స్ ముందు వేసిన శారీస్ అన్నీ చూపించమ్మా. అంటే ఇప్పుడు మనం వేసిన డిజైన్స్ చూపించాలి అంతేనా? అవునమ్మా. సరే, అయితే మన కస్టమర్స్ కోసం నేను కొన్ని చూపిస్తాను డిజైన్స్. బ్లూ శారీ, బ్లౌజ్ ఇలా వచ్చింది. సో ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను. చూపించమ్మా. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఓకేనా? సూపర్గా ఉంది అమ్మా. ఎల్లో శారీ, బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్యాక్, ఫ్రంట్, బంచ్, శారీ విత్ బ్లౌజ్. ఓకే ఓకే. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, కానీ కస్టమర్ సింపుల్గా కావాలని అన్నారు. సో మన దగ్గర ఉన్న డిజైన్స్లో కొన్ని డిజైన్స్ అయితే వేయడం జరిగింది. ఒకసారి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్. అలా వస్తుందమ్మా ఈ శారీకి. శారీ బ్రౌన్ వచ్చింది. సో బ్యాక్, ఫ్రంట్ అనేది కామన్ ఇక్కడే వస్తుంది. ఫ్రంట్, హ్యాండ్, 2 హ్యాండ్స్. అంటే కొంతమంది స్టోన్ కావాలి అంటారు, కొంతమంది స్టోన్ వద్దంటారు. సో కొంచెం స్టోన్ పెడితే మళ్ళీ వాషబుల్లో ఇలా స్టోన్ పోతుంది కాబట్టి, బట్ స్టోన్ అయితే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రతి దానికి, ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం స్టోన్ అనేది పెడతాము. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్. బ్యాక్ కామన్గా బాగా అయితే ట్రెండింగ్ అయిన డిజైన్ అండి. ఫ్రంట్, హ్యాండ్. ఈ శారీ సింపుల్గా కావాలి అని అన్నారు. సో దానికి తగ్గట్టు డిజైన్ చేసాము. ఓన్లీ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. దాని శారీమా? శారీ వచ్చేసి మన దగ్గర శారీకి మళ్ళీ కుచ్చులు కావాలన్నా కూడా కుచ్చులు ఉన్నాయండి. సో శారీకి కుచ్చులు, మన కుచ్చులు వేస్తాము. శారీకి బ్లౌజ్ డిజైన్ చేస్తాము, స్టిచ్చింగ్ ఉంటుంది, ప్లస్ మగ్గం కూడా ఉంటుందండి. మగ్గం కూడా వేపిస్తున్నాము. ఆల్రెడీ దీనికి బ్లౌజ్ వచ్చి స్టిచ్చింగ్ చేసామండి. ఇది ఆల్రెడీ డిజైన్ పట్టు వచ్చేసి ఇలా బంచ్ లాగా వేద్దామని బంచ్ చేసాము. ఆల్రెడీ స్టిచ్చింగ్ బ్లౌజ్, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇది వచ్చేసి ఇలా పెడితే విత్ శారీ ఇలా వస్తుంది. సరే, ఇంకొకటి వచ్చేసి మనం శారీ తగ్గట్టు డిజైన్స్ చూస్తున్నాం కాబట్టి బ్యాక్ బాగొచ్చు, ఫ్రంట్ విత్ శారీ అంటే ఇలా చూపిస్తాం. విత్ శారీ డిజైన్. ఇది కుచ్చులు, శారీ కుచ్చులు. ఇది సిల్క్ థ్రెడ్ కాదమ్మా, ఇది వచ్చేసి మగ్గం థ్రెడ్ అనమాట. మనకి వాషబుల్లో కూడా స్మూత్గా ఉంటుంది, వెయిట్లెస్ అనమాట. సో మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సిల్క్ థ్రెడ్ అయితే ఏమవుతుందంటే వాషబుల్ అయిపోగానే ఎట్లా అంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా అనేది కుచ్చు అనేది సాఫ్ట్గా ఉండదు అనమాట. సో మనము కుచ్చులకు కూడా క్వాలిటీ అనేది యూజ్ చేస్తాము.
ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్పాలి, మా అమ్మ అడుగుతుంది కాబట్టి చెప్పాలనుకుంటున్నా. మనము ఎంబ్రాయిడింగ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ పడింది అనమాట. సో 3 ఇయర్స్కి నాకు ఇష్టమైన నెంబర్ 3 కాబట్టి 3000 బిల్ అయితే అంటే 3000 బిల్, అది 2 శారీస్ కావచ్చు, 1 శారీ కావచ్చు, 4 శారీస్ కావచ్చు, 3000 బిల్ అయితే బిల్ అయిన ప్రతి ఒక్క కస్టమర్కి నేను బ్యాంగిల్ బాక్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఇలా ఇంకా 4000 బిల్లు 5000 బిల్లు అవుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కాంబో సెట్ బ్యాంగిల్స్ అనమాట. కాంబో సెట్ బ్యాంగిల్స్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి బ్యాంగిల్స్ చూడండి. ఎందుకంటే ప్రతి అమ్మాయికి బొట్టు కాటుక అనేది కామన్, అందంగా ఉండాలి అని అనుకున్నప్పుడు హ్యాండ్స్కి అందాన్ని ఇచ్చేది మాత్రం కంపల్సరీ మట్టి గాజులు అండి. సో మట్టి గాజులు అనేది కొంచెం ట్రెండీగా ప్రతి ఒక్కరు వేసుకుంటే ప్రతి ఒక్కరు హ్యాండ్స్ అందరికీ అందంగా ఉంటుంది. సో కాబట్టి నేను ఇది 3000 బిల్లుకి ఒక కాంబో సెట్, 4000కి ఒక కాంబో సెట్ అట్లా బిల్లు ప్రతి ఒక్కరికి బ్యాంగిల్ సెట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంతే. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.